నమస్కారం అండి. నా పేరు యల్లా రెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్. ఎవరైనా కస్టమర్ దగ్గర రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమడుగుతారంటే, సార్ ఒక మంచి ఫండ్ చెప్పండి. అది కామన్ క్వశ్చన్ అండి. ఏమి అనరు, మామూలుగా డైరెక్ట్గా వచ్చేసి ఒక మంచి ఫండ్ చెప్పండి, నేను ఇన్వెస్ట్ చేయాలి. సో ఒక్కోసారి నవ్వు వస్తుంది. కాకపోతే వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, పాపం ఐడియా లేదు, ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేయాలి దానికోసం అనుకుంటారు. బట్ నిజంగా కరెక్ట్గా ప్లాన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మినిమం 1 to 2 hours మాకు టైం పట్టిందండి. ఎందుకంటే సో మెనీ డిఫరెంట్ యాంగిల్స్లో నుంచి డిఫరెంట్ క్రైటీరియాలు చూస్ చేసుకొని అవన్నీ ప్లాన్ చేసుకొని అప్పుడు మాకు కనీసం ఒక డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఒక 1 to 2 hours మాకు మినిమం టైం తీసుకుంటుంది. సో ఇంత టైం ఎందుకు తీసుకుంటుంది, వాట్ ఆర్ ది అదర్ పాయింట్స్ దట్ అంటే ఏమి దృష్టిలో పెట్టుకొని మేము జనరల్లీ ఫండ్ సెలెక్ట్ చేస్తాము అనేది చూసుకుంటే దాదాపు ఒక 10 పాయింట్లు జనరల్లీ మా మైండ్లోకి వస్తాయి ఇమ్మీడియట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కస్టమర్ నీడ్ ఏంటి, కస్టమర్ ఏజ్ ఎంత, కస్టమర్ నీడ్ ఏంటి, అతని ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యాక్చువల్ నీడ్, రిటైర్మెంట్కి చేయాలా లేదా, వాళ్ళ చిల్డ్రన్స్ ఎంతమంది, ఆ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్కి మ్యారేజీకి ఆల్రెడీ ఏమన్నా చేశారా, సో ఇంకెంత చేయాలి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడ్ ఐడెంటిఫికేషన్ మేము ఫస్ట్లో చేయాల్సిన పని. నెంబర్ 2, అతని టోటల్ ఇన్కమ్ ఎంత, ఆ టోటల్ ఇన్కంలో నుంచి అప్రాక్సిమేట్లీ ఎంత పోర్షన్ హీ వాంటెడ్ టు డైవర్ట్ ఫర్ హిజ్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్. సో 50,000 వచ్చి అతనికి టోటల్లీ 50,000 ప్లాన్ చెప్పేయచ్చండి ఈజీగా. ఎందుకంటే అలా రిక్వైర్మెంట్స్ అలా ఉంటాయి. అమ్మాయి ఎడ్యుకేషన్కి ఎంత కావాలి అంటే ఇంత కావాలి అని చెప్పేస్తుంటారు, విచ్ ఈస్ బియాండ్ దేర్ లిమిట్స్. అమ్మాయి మ్యారేజ్కి అప్రాక్సిమేట్లీ ఈ రోజైతే ఎంత అయింది అని అడిగితే చాలా పెద్ద ఫిగర్ చెప్పేస్తారు. కానీ వాళ్ళ శాలరీ ఎంత, వాళ్ళ శాలరీలో దాదాపు 20-25 ఆర్ డిపెండ్స్ ఆన్ సైజుని బట్టి 20 to 30% మాత్రమే ఈ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఫర్ హిజ్ లాంగ్ టర్మ్ కోసం మేము ప్లాన్ చేస్తాము. సో అమౌంట్ ఆ ఇన్కమ్ పోర్షన్ ఎంత అనేది కూడా మేము తీసుకోవాల్సిందే. ప్లస్ ఈక్విటీ బిహేవియర్ ఎలా ఉంది, ఈక్విటీ అంటే ఫస్ట్ లాస్ వస్తాయా, అప్ అండ్ డౌన్ వస్తాయా, దాన్ని ఎలా మిటిగేట్ చేయాలి అనేది పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈక్విటీ అంటే భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి కరెక్ట్గా ఎలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కొంచెం రిస్క్ తక్కువ ఉండే వాటిలో పెట్టాలి, బట్ రిటర్న్ వైజ్ చూసుకుంటే ఎక్కడ మళ్ళీ మ్యాక్సిమం రిటర్న్ రావాలి, దానికే మేము ట్రై చేస్తూ ఉంటాము. ప్లస్ ఆల్రెడీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారా, ఇంకా రియల్ ఎస్టేట్లో ఏమైనా ఇన్వెస్ట్ చేశారా, కొంతమంది ఈ రోజుల్లో అమ్మాయి ఉందంటే సుకన్య సమృద్ధి వీటిలో చేస్తున్నారు, బ్యాంక్ ఎఫ్డీస్, ఇలాంటివన్నీ కూడా వేరియస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ అప్రాక్సిమేట్లీ ఏమేమి ఉన్నాయి అనేది జనరల్లీ మేము అవన్నీ కూడా పాస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటాము. ప్లస్ ఫండ్స్కి వచ్చేపాటికి అప్రాక్సిమేట్లీ ఎన్ని ఫండ్స్లో ఆ పర్టికులర్ కస్టమర్ నీడ్స్ని బట్టి ఆ ఎన్ని ఫండ్స్ని చూస్ చేయాలి, ఎన్ని ఏఎంసీలో చూస్ చేయాలి. ఒక్కొక్క పోర్ట్ఫోలియోకి అంటే సపోజ్ అమ్మాయి ఎడ్యుకేషన్ ఉందనుకోండి, ఎంత ఏజ్లో ఆ పర్టికులర్ అమౌంట్ కావాలి, దానికి సంబంధించిన పోర్ట్ఫోలియో ఒకటి ఈచ్ అండ్ ఎవ్రీ గోల్ కోసం ఒక్కొక్క పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాం. దానికి ఎన్ని ఏఎంస్ నుంచి టోటల్ పోర్ట్ఫోలియో నుంచి అప్రాక్సిమేట్ ఎన్ని ఏఎంసీస్ నుంచి తీసుకోవాలి అనేది కూడా మేము చూస్తాము. ప్లస్ డ్యూరేషన్, షార్ట్ టర్మ్ కొంతమంది ఉంటారు, కొంతమంది లాంగ్ టర్మ్ ఉంటారు, కొంతమంది లాంగ్ టర్మ్ ఉంటారు. కొంతమందికి అమ్మాయి ఎడ్యుకేషన్ మేబీ 4-5 yearsలోనే వచ్చేటట్టుగా ఉంటుంది. సో వాళ్ళకి ఎలా చేయాలి, తర్వాత అమ్మాయి మ్యారేజ్కి ఏం చేయాలి, రిటైర్మెంట్కి కానీ, లేకపోతే ఈ లోపల కొంతమంది ఇల్లు కట్టుకోవడం కోసము కార్పస్ అక్యుములేషన్ కోసం ఉంటారు వాళ్ళకి. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా చూస్ చేసుకొని దాన్ని బట్టి సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. ప్లస్ ఆ పర్టికులర్ ఏఎంసీలో ఆ పర్టికులర్ ఫండ్ సైజ్ ఎంత ఉంది. కొంత దగ్గర ఏంటంటే ఒక 50 కోట్లు 20 కోట్లు అలాగే ఉంటుంది. అలాంటి ఫండ్లో ఒక్కోసారి పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్గా షూట్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఇది వాలటిలిటీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో వీలున్నంత వరకు అలాంటి అంటే కరెక్ట్గా ప్రూవ్ కాని ఫండ్స్లో కొంచెము వీలున్నంత వరకు తక్కువ పోర్షన్ ఇన్వెస్ట్ చేయించడం కోసం ట్రై చేస్తాం. బట్ కొంతమంది కస్టమర్స్ ఈ రోజుల్లో సరే ఈ ఫండ్ ఏదో చాలా బాగుందంట కదా అంటారు. ఫండ్ సైజు విషయంలో చూసుకుంటే ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. సో వీలున్నంత వరకు వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ స్మాల్ పోర్షన్ మేబీ అలొకేటెడ్ టు ద పర్టికులర్ ఫండ్ సైజు చాలా తక్కువ ఉన్న వాటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటాం. క్వార్టైల్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి,
ఓవర్ ది పీరియడ్ ఆఫ్ లాస్ట్ 5 years or 10 yearsలో ఇది వీటి పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్లో క్వార్టర్లీ సిస్టమ్ అనేది వాడుతూ ఉంటారు. ఆ క్వార్టర్లీ సిస్టంలో ఈ ఫండ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్లస్ ఆ పెర్ఫార్మెన్స్ డీవియేషన్ ఎలా ఉంది. ఒక్కోసారి కొన్నిట్లో ఏంటంటే ఒక్కోసారి టాప్ పొజిషన్లో ఉంటుంది, విత్ ఇన్ వెరీ షార్ట్ టర్మ్లో అది బాటమ్కి వెళ్ళిపోయింది. సో అలాంటివి కూడా అంత డీవియేషన్ ఎక్కువగా లేని ఫండ్స్ వీలున్నంత వరకు నార్మల్ పెర్ఫార్మెన్స్ వచ్చేటట్టుగా ఉండేటట్టుగా మనం చూస్తాము. వీలున్నంత వరకు బాటమ్కి వెళ్ళే వాటికి వీలున్నంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాము. ఇంకొకటి పెర్ఫార్మెన్స్ అల్టిమేట్లీ ఇంపార్టెంట్ అండి. పెర్ఫార్మెన్స్ అల్టిమేట్లీ మనకి ఆ 12 to 15% మినిమం ఇన్ ఫ్యూచర్లో మనకు వచ్చే ఫండ్స్ని మాత్రమే మనం చూస్తాం. ఒక్కొక్కసారి ఏంటంటే పాస్ట్ పెర్ఫార్మెన్స్ చూస్తే కొంచెం తక్కువ ఉండేట్టు ఉంటుంది. బట్ వాటి ఇన్డెప్త్ ఆలోచిస్తే ఆ పర్టికులర్ ఫండ్ మేనేజర్స్ వ్యూలో కనుక ఆలోచిస్తే ఫ్యూచర్లో మేబీ అంటే 5 years 10 years దాటిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ హ్యూజ్ రిటర్న్స్. అలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వాటిలో అవి కూడా మేము కన్సిడర్ చేసుకొని ఉండాల్సింది ఉంటాము. సో ఇలాంటివన్నీ కూడా చూస్ చేసుకొని అప్పుడు ఒక ఫండ్ మేము ఎవరికి ఒక కస్టమర్కి ఇవ్వాలంటే ఇంత ప్రాక్టీస్ మేము చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఏదో క్యాజువల్లీ జస్ట్ ఏదో ఫండ్ చెప్పేసేయండి కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం ఇంతవరకు మీకు ఐడియా లేదు మంచి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి అని. బట్ మంచి వాటిలో ఇన్వెస్ట్ చేయడం కోసం ఏదో క్యాజువల్లీ ఎందుకండి పర్ఫెక్ట్గానే చేసేది. సో అందుకని ఇలాంటివి మేము ఇవన్నీ చూస్ చేసుకొని ఒక పర్టికులర్ పర్సన్కి పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసే ముందు మేము చేసే పనులన్నీ ఇవ్వండి. నమస్కారం అండి.